నేను మన కన్వర్జేషన్ రికార్డ్ చేస్తున్నాను ఆస్ట్రాలజీ కేస్ స్టడీకి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాను. మీకు ఏం అబ్జెక్షన్ లేదు ఓకే. కదా? ఎలాంటిది ఏం లేదు సార్. ఓకే. సో బర్త్ డీటెయిల్స్ వచ్చేసేసి 16 అక్టోబర్ 1983, సార్ అంతే కదా? అంతే సార్, కరెక్ట్ సార్. 5:15 AM, కారంపూడి, గుంటూరు డిస్టిక్. అవును సార్. సో 5:15 AM. 5:15 తెల్లవారుజామున. అవునవును సో సార్. ఆ రోజు విజయదశమి ఉంటాడు సార్. ఓకే, వెరీ గుడ్ వెరీ గుడ్. అవును, దశమి వచ్చింది కదా, విజయదశమి. సో అయితే ఇక్కడ మనం తీసుకుంటున్నది 1 minute కరెక్షన్ అంతే. టైం ఆల్మోస్ట్ సేమే ఉంది, పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. చెప్పండి, మీరు ఏం చేస్తున్నారు, మీకు ఏం కావాలి? సార్ నాకు ఇప్పుడు ప్రజెంట్ వర్కింగ్ పోలీస్ డిపార్ట్మెంట్ లో చేస్తున్నాను సార్. ఏం చేయాలి పోలీస్ డిపార్ట్మెంట్ లో? నాకు 2003లోనే జాబ్ వచ్చేసింది, 10th క్లాస్ కే జాబ్ వచ్చేసింది. ఓకే, ఏం జాబ్ అది? అది హోమ్ గార్డ్ సార్ ప్రెసెంట్. ఓకే, అప్పటి నుంచి అదేనా, హోమ్ గార్డేనా? అదేనే ఉంది సార్. అసలు ఎంత ప్రయత్నం చేసినా 2008లోనే ఎస్ఐ కూడా క్వాలిఫై అయిపోయి ఎగ్జామ్ మిస్ అయిపోయింది. ప్రతిదీ కూడా దాంట్లో గ్రోత్ అనేది చాలా ఒకసారి అది ఫిక్స్ అయితే అది అట్లా పోతా ఉంటది, అదే సమస్య. చాలా పూర్, అదొక్కటే పెద్ద ప్రాబ్లమ్ సార్. సరే సరే, నేను చూస్తాను. అయితే ఇప్పుడు 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 మళ్ళీ ఏమైనా ఎగ్జామ్స్ ఉన్నాయా, ఎక్స్టెన్షన్ ఎగ్జామ్స్? ఉన్నాయి సార్. ఇప్పుడు ప్రెసెంట్ మన రీసెంట్ గా ఇప్పుడు సీనియారిటీతో ప్రమోట్ అయ్యేది ఏమి ఉండదా మీ దానిలో? అలాంటిది ఏం లేదు సార్. మనకి సపరేట్ గా మళ్ళీ మామూలుగా విడిగా ఎగ్జామ్ రాసుకోవాలంతే. జనరల్ గా నోటిఫికేషన్ వచ్చినప్పుడు మనం మళ్ళీ అప్లై చేయాలి, కానీ దీంట్లో రిజర్వేషన్ ఉంటుంది సపరేట్ గా. అంటే మీరు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఎంప్లాయీ రిజర్వేషన్ లాగా ఉంటుంది? అవునవును, స్పెషల్ కేటగిరీలో ఉంటుంది. అది కొంత పర్సెంటేజ్ పర్సెంటేజ్. అర్థమైంది. దాంట్లో ఈజీగా వచ్చేది కూడా కొంచెం మిస్ అవుతా ఉంది సార్. సరే, నేను చూస్తాను సార్. చార్ట్లో ఏముందో చూస్తాను, 1-2 విషయాలు చెప్తాను. అవి మీకు సరిపోతే నేను ప్రిడిక్ట్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే సార్, మంచి సార్. కన్యా లగ్నానికి లగ్నంలో బుధుడు, రవికి వెనకాలే ఉన్నాడు. బుధుడు ఎగ్జాల్ట్ అయ్యాడు, వెరీ గుడ్, చాలా మంచిది. తర్వాత ఈ లగ్నానికి అష్టమ భాగ్యాధిపతుల కలయిక ఉంది. ఇద్దరు కూడా ఒకటే శుక్ర నక్షత్రంలో ఉన్నారు. అష్టమ భాగ్యాధిపతులు కలిస్తే ఏమవుద్దనంటే మనకి ఒక్కోసారి మిస్సింగ్ సపోర్ట్ ఆఫ్ ది ఫాదరు, ఎక్స్పెక్టెడ్గా ఒక్కోసారి హయ్యర్ పొజిషన్స్కి వెళ్ళడానికి లక్, వీటిలో కొన్ని ట్విస్ట్లు చేస్తూ ఉంటాయి అన్నమాట. కనిపించాయి సార్. అలాంటిది అంటే చూద్దాం, కాంబినేషన్ అది ఎట్టా పనిచేసిందో చూద్దాం. టైం ఫ్లోలో ఇన్వాల్వ్ అయితే కదా అది హెల్త్ వెల్త్ ఏంటిది అనేది చూద్దాం. జస్ట్ ఊరికే చూస్తాం చార్ట్. శని ద్వితీయంలో ఎగ్జాల్టెడ్. 16 అక్టోబర్ 1983కి నాకు కన్యా లగ్నం వచ్చింది, శ్రవణ నక్షత్రం వచ్చింది. పక్కా కదా? పక్కా సార్. ఓకే, రైట్. తర్వాత గురువు శని నక్షత్రంలో ఉన్నాడు, శని ఎగ్జాల్ట్ అయి ద్వితీయంలో ఉన్నాడు, బాగుంది. తృతీయంలో ఉన్న కేతు కూడా బుధ నక్షత్రంలో ఉన్నాడు, బుధుడు లగ్నం మీద రవితో పాటు కలిసి ఉన్నాడు, వెరీ గుడ్. సో రవి వ్యయాధిపతి అయితే అష్టమాధిపతి నక్షత్రంలో ఉంటే అష్టమాధిపతి వ్యయంలో ఉన్నాడు, విపరీత రాజయోగం, వెరీ గుడ్. కానీ వ్యయాన్ని శుక్రుడు పొజిషనల్ స్టాటస్ వల్ల ధనాధిపతి వ్యయంలో పడిపోయాడు, సో అది లీడ్ చేస్తుంది. అయినా రవిని సిగ్నిఫై చేస్తున్నాడు కాబట్టి బాగానే ఉంది చార్ట్. అసలు ఆ చార్ట్లో పెద్ద సీరియస్ ఇష్యూ లేదు. దొరికింది. ఇష్యూ ఏంటంటే రాహువు రవి అనేవాడు ఒకే నక్షత్రంలో ఉన్నారు. ఇది పెద్ద ట్విస్ట్ అనమాట. సో దీనివల్ల ఏమవుతుంది, రవికి ఉన్న బ్రైట్నెస్ పోతా ఉంది. అంటే మనకి పేరు, రికగ్నైజేషన్ ఇవి వచ్చే దగ్గర దెబ్బపడతా ఉంది. రెండో పాయింట్ ఏంటంటే ఎస్పెషల్లీ గవర్నమెంట్ పొజిషన్ లో ఉన్నారు మీరు. గవర్నమెంట్ లో ఉన్నప్పుడు సన్ ఫేవరబుల్ ఉండాలి కదా, డిస్టర్బ్ కాకూడదు. డిస్టర్బ్ అయితే దాని స్టార్లో లాభంలో అన్నా ఉండాలి. లేకపోయే వరకు ఏమవుతా ఉన్నది, ఒక రకంగా గవర్నమెంట్ జాబే మనల్ని తినేస్తుంది. ఇది కాకుండా వేరేది ఇన్ని సంవత్సరాలు చేసి ఉంటే ఇంకా పెద్ద పొజిషన్ లో ఉండేదేమో. అర్థమైందా? సో అది పెద్ద ట్విస్ట్ అనమాట. అంటే మనకి ఇంట్రెస్ట్ ఇచ్చేది కూడా అట్టనే ఇస్తుంది, కర్మ రీత్యా ఇస్తుంది కదా. సో ఆటోమేటిక్ గా మనకు వాటి మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. సరే చూద్దాం ఇప్పుడు చార్ట్ ఫ్లో ఎట్లా. అంటే చార్ట్ లో నాకు పెద్ద బగ్ ఏందనంటే రవి అనేవాడు కుజ నక్షత్రంలో ఉండడం నాకు సమస్య కాదు, రాహు రవి ఒకే నక్షత్రంలో ఉండడమే నాకు పెద్ద సమస్య ఈ చార్ట్ లో. ఓకే, కాబట్టి ఈ పేరు, పొజిషను, రెప్యుటేషను, మనల్ని తక్కువగా పొజిషన్ని కన్సిడర్ చేయకపోవడం, డిస్రెస్పెక్ట్ చేయడం, ఇట్లాంటివన్నీ ఈగోని హర్ట్ చేయడం, ఇట్లాంటివి చేసే కొన్ని కాంబినేషన్స్ ఇది ట్రిగర్ చేస్తుంది. చూద్దాం సార్ చార్ట్ ఎట్లా వెళ్తుందో. కొన్ని పాయింట్స్ చెప్తాను, అవి పనిచేసే లేదో చెప్పండి. 87కి మీకు 4-5 years ఉంటాయి. ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ మెర్క్యూరీకి స్క్వేర్ అవుతా ఉన్నది, ఇది ఇబ్బందికరమైన ఆస్పెక్ట్. ఓకే,
అలానే మీకు మార్స్కి యురేనస్కి వీనస్కి యురేనస్కి వీటన్నిటికీ స్క్వేర్ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. దీనిలో ఇన్వాల్వ్ కాదులే ప్రోగ్రెషన్, బట్ కాకపోతే మొదటి ఆస్పెక్ట్ మాత్రం 4 సంవత్సరాలకు వచ్చింది. అదే టైంలో కుజుడిలో శని జరుగుతూ ఉన్నది. శని స్టార్లాడ్ రాహు అయి 9లో ఉన్నాడు. అక్కడ ఏమన్నా ఛాలెంజింగ్గా ఏమన్నా కనిపించిందా లేదా? 87, 88 హెల్త్, లేదంటే పేరెంట్స్ 87, 88 కొంచెం హెల్త్ డిస్టర్బ్ అయింది సార్. అయ్యింది. ఓకే, రైట్. తర్వాత సెట్ అవుద్దిలే. లగ్న షష్టాధిపతులు బాగున్నప్పుడు పెద్ద సీరియస్గా ఏం కాదు, మళ్ళీ సెట్ అవుతాయి. ఓకే, దాని తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు చూద్దాం. మళ్ళీ ఛాలెంజ్, మళ్ళీ ప్రోగ్రెస్ వచ్చినప్పుడు. తర్వాత మామూలుగానే ఉంది చార్టు. మామూలుగా ఉంది అని అంటే పేరెంట్స్ సిచ్యువేషన్స్ అన్ని సెల్ఫ్ ఎఫర్ట్తో ముందుకు పోతాయి. పెద్ద గొప్పగా చెప్పేదానికి ఏమీ లేదు. ఓకే, తర్వాత వచ్చినప్పుడు చూద్దాం. ప్రోగ్రెసివ్ సన్ వెళుతున్నాడు, మామూలుగానే వెళుతున్నాడు. అంటే బ్యాడ్ ఆస్పెక్ట్ ఫామ్ అయిన తర్వాత చార్ట్ మూవ్ అవుతా ఉన్నది. తర్వాత రాహు దశ వచ్చింది. రాహు స్టార్లాడ్ ఎవరు? రాహు స్టార్ని ఆక్యుపై చేసిన శని ద్వితీయంలో ఉన్న రాహు స్టార్లాడ్ కుజుడయ్యాడు, అష్టమాధిపతి అయ్యాడు, బాగాలేదనమాట. తర్వాత శుక్రుడితో కలిశాడు, వేన్లో ఉన్నాయి. అంటే వస్తున్నాయి కానీ డబ్బులు ఖర్చు అయిపోతూ ఉంటాయి అనమాట. మనం సిగ్నిఫికెంట్గా చెప్పేదానికి లేదు. సో నడుస్తూ ఉంటుంది అంతే, ఇక అర్థమైందా? సో మనకి ప్రోగ్రెస్ ఏమి కనబడట్లేదు. ఓకే, మొదటి ప్రోగ్రెస్ చెప్తాను ఉన్న దానిలో. ప్రోగ్రెసివ్ 10th హౌస్ నెటల్ సన్కి స్క్వేర్ ఆస్పెక్ట్ ఫామ్ చేసింది. ఎప్పుడు 97, 98లో రాహులో శని జరుగుతున్నాడు. రాహు స్టార్ని ఆక్యుపై చేసిన, దశాలాడు స్టార్ని ఆక్యుపై చేసిన ఏకైక ప్లానెట్ అయిన వాడు భుక్తిగా వచ్చాడు. కాబట్టి ఇప్పుడు మీ చదువుని ఇంతకు ముందు లాగా కాకుండా మిమ్మల్ని మార్చాలన్నమాట. అంటే మిమ్మల్ని వేరే దగ్గర తీసుకుపోవాలి, హాస్టల్కో ఎట్టొకట మిమ్మల్ని తీసుకుపోయి రేపొద్దున ఉపయోగపడేటట్టు కొంత ఇంప్రూవ్మెంట్ ఇవ్వాలి. సో ఒక ట్విస్ట్, ఒకసారి బ్యాడ్ హెల్త్ ఫర్ పేరెంట్స్ ఇచ్చి ఇటు సైడ్ ట్విస్ట్ చేయడం, ఇట్లా ఏదో ట్విస్ట్ చేస్తూ మనల్ని ప్రోగ్రెస్ ఇస్తుంది. అంటే స్ట్రైట్ ఫార్వర్డ్ కాదనమాట. కాబట్టి 97, 98 ఇబ్బంది పెడుతూ ఒక ఇంప్రూవ్మెంట్ ఇస్తుంది అని చెప్తా. పనిచేసిందా లేదు? కరెక్టే సార్. 98, 97 అసలు బాగలేదు పరిస్థితి అసలు. ఆ బాలేని పరిస్థితి ఎందుకు? పేరెంట్స్ హెల్తా వెల్తా ఏమైంది అక్కడ? అసలు హెల్త్ బాగుంది కానీ తర్వాత కష్టాలు ఎక్కువ సార్. అంటే నో మనీ రిచ్ అనే సరిగా లేదు. అంటే ఫాదర్కి అక్కడ గ్రోత్ లేదు. అర్థమైందా? గ్రోత్ లేదు సార్. ఓకే, అక్కడ దెబ్బతింది. కానీ మరి మీరు చదువు అనేది ఏమన్నా ఇంప్రూవ్మెంట్ వచ్చిందా? అది కూడా రాలేదా? చదువు అయితే ఒక 2000 అప్పటి నుంచి గ్యాప్ ఉంది. 2003లో నేను మళ్ళీ ఇక్కడ వరకే చెప్పండి నాకు. సరే, డిస్టర్బ్ అయింది. ఓకే, తర్వాత నెక్స్ట్ చూద్దాం. ఎందుకంటే మనకి ఇంకొక ఆస్పెక్ట్ కూడా జరిగింది. ప్రోగ్రెసివ్ సన్ సాటర్న్ ని కంజైన్ చేస్తూ వెళ్తుంది. ఇది ఒక ఇబ్బందికరమైన ఆస్పెక్ట్. దానికి వీనస్ కౌంటర్ ఇస్తున్నా కూడా పని చేయలేదు. 99, 2000లో కూడా మీకు ఇంప్రూవ్మెంట్ స్టెప్ ఏమీ దొరకలేదు. అంటే చదువు రీత్యా 2002 లోపు కూడా ఏమీ దొరకలేదు. లేదు సార్. అంటే చార్ట్ పనిచేసే దగ్గర పని చేయట్లేదు అని అంటే ఇప్పుడు ఏంటంటే మీ పేరెంట్స్ చార్ట్లో ఏదో ఇష్యూ ఉంటుంది. 9th and 8th లాడ్ కాంబినేషన్, 9th లో రాహు నవంచ ఇన్ని దోషం ఉంది కదా. అక్కడ సన్ ఇండికేట్స్ ఫాదర్ కదా 9th and 8th. సో ఏంటంటే బేసికలీ నేను నాట్ ఎక్స్పెక్టింగ్ గ్రోత్ ఫ్రమ్ ద పేరెంట్స్ అనమాట. అంటే ఫాదరు మనకి వెల్త్ క్రియేట్ చేసేదానికి ఏముండదు. మనము సెల్ఫ్ ఎఫర్ట్గా మనం బిల్డ్ చేసుకోవాలి. ఉన్నది పాడన్నా అవ్వచ్చు, లేదంటే ప్రోగ్రెస్ అవ్వకపోవచ్చు, ఒక్కోసారి పేరెంట్స్కి దూరంగా ఉండొచ్చు, ఏదైనా జరగచ్చు అనమాట. ఇదే జరుగుతుందని చెప్పడానికి ఉండదు. ఓకే, సో కాబట్టి నేను గ్రోత్ చెప్పట్లేదు. అంటే మీకు ప్రోగ్రెస్ వచ్చినప్పుడు కూడా వాళ్ళకి గ్రోత్ అవ్వట్లేదు అంటే మనం గ్రోత్ చెప్పేటట్టు లేదు, అంతేనా? సో అక్కడ ఏం చేస్తున్నారు వాళ్ళు మామూలుగా ఉద్యోగం? సార్ అమ్మ నాన్నకి హోటల్ ఉండే, కంటిన్యూగా కంప్లీట్ గా హోటల్లోనే ఉన్నారు. ఆ దానిలో గ్రోత్ లేదు, ఆ బిజినెస్ లో గ్రోత్ లేకుండా. మా తాతగారు అయితే ఎంప్లాయీ, గవర్నమెంట్ ఎంప్లాయీ సార్. ఓకే, పేరెంట్స్ అయితే గ్రోత్ అయితే లేదు. వస్తూ ఉంది, అయిపోతుంది. చెప్పాక దశాలాడు 2009 వరకు అలా బాగాలేదనమాట. దశాలాడే బాగాలేదు. దానిలోనూ నేను గ్రోత్ ఎక్స్పెక్ట్ చేశాను, కానీ అది కూడా పని చేయలేదు. ఓకే, సో ఇప్పుడు చూద్దాం ఇంకెక్కడన్నా పని చేస్తుందేమో. అంటే దశాలాడు బాగాలేదు ఫస్ట్. ఓకే, తర్వాత నెక్స్ట్ శుక్రభుక్తి అంటే యావరేజ్ అది. ఎందుకంటే శుక్రుడు ఒక రకంగా ధనాధిపతి డిస్టర్బ్ అయిపోయాడు. ధన భాగ్యాధిపతి రవికి ఏర్పడిన దోషం వల్ల డిస్టర్బ్ అయ్యాడు. కాబట్టి ఇప్పుడు చూద్దాం ఏమన్నా ఇస్తుంది అనేది. సెల్ఫ్ ఎఫర్ట్ అయ్యిగా ఏం లేదు యాక్చువల్గా. అంటే నిజానికి ఇక్కడ మనం గ్రోత్ చెప్పాలి. ఓకే, ఏం లేదు. మీరు 2003లో ఏం చేశారని చెప్తున్నారు కదా, చెప్పండి. అదే 2003లో నాకు సెప్టెంబర్లో ఇదే జాబ్ కావాలని పోలేదు, ఏదో పోతే అక్కడ ఏదో సెలక్షన్ జరుగుతుంది అంటే పోయాను. పోతే నాకు కాల్ లెటర్ వచ్చి ట్రైనింగ్ కూడా అయిపోయింది సార్. ఓకే, ఇది ఇక్కడ నుంచి 4-5 ఏళ్ల ముందు నుంచే డిసైడ్ అయింది నా లెక్కకి. ఏంటంటే ఒకసారి 10th హౌస్ కి ట్రైన్ ఆస్పెక్ట్ ఫామ్ అయింది,
ప్రోగ్రెసివ్ సన్ అంటే 4 ఏళ్ల క్రితం 2000లో మీరు ఎడ్యుకేషన్ పరంగా అదంతా కూడా పోతా ఉంటుంది, అర్థమైందా? అది ఉంది కాబట్టే కదా ఇది వస్తా ఉంది, అర్థమైందా? ఓకే 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 సార్. అట్లా తీసుకుందాం ప్రస్తుతానికి, మనం అనుకుందాం. ఓకే, సార్ మంచిది సార్. తర్వాత చూద్దాం, తర్వాత నిజంగా ఏమైనా పని చేస్తే చూద్దాం. దాని తర్వాత ఇక 16 అక్టోబర్ 1983 వేసాను, 5:14 AM వేసాను. ఓకేనా, కన్యా లగ్నం వచ్చింది నాకు. ఓకే సార్. మీకైతే ష్యూర్ కదా అది? ఓకే షూర్ షూర్ సార్ షూర్. ఓకే, మళ్ళీ చూద్దాం. మళ్ళీ మీకు ఛాలెంజింగ్ వచ్చినప్పుడు చెప్తా, వచ్చినప్పుడు చెప్తా. మీకు ఇక అంతే, ఇక అర్థమైందా? అక్కడి నుంచి మళ్ళీ గ్రోత్ ఆస్పెక్ట్ ఫామ్ కాలేదు, సెల్ఫ్ ఎఫర్ట్తో పోయింది. 14-15లో ఒక ఇంప్రూవ్మెంట్ దగ్గర దాకా వచ్చి మిస్ అయింది. అక్కడేనా 14-15 దగ్గర? 2008 సార్. 2008 కాదు కదా, 2014-15 ఇంప్రూవ్మెంట్ మాట్లాడదాం. సరే, 2008 కూడా చూద్దాంలే ఒకసారి. 2008లో ఏముంది? 2008లో నాకు కనబడేదానికి ఏమీ లేదు యాక్చువల్గా, అర్థమైందా? మార్స్ భుక్తి జరుగుతూ ఉన్నది, చిద్రదశ. మీకు ఒక ఆపర్చునిటీ వచ్చేదానికి చిన్న అవకాశం అయితే కనిపించింది, ఎందుకంటే దశలాడు పనిచేయలేదు కాబట్టి అక్కడ చిద్రదశలో ఒక చిన్న లిఫ్ట్ లాంటిది, కానీ అది పనిచేయలేదు. ఓకే, దాని తర్వాత నెక్స్ట్, దాని తర్వాత ఈ 14-15లో 2013 అక్టోబర్, 14 అక్టోబర్, 15 అక్టోబర్లో మీకు ఏమైనా ఇంప్రూవ్మెంట్ వచ్చినట్టు అనిపించిందా లేదా? అక్కడ ఏం లేదు సార్. అంటే మామూలుగా ఉంది, ఎవరికి ఏమీ ప్రాబ్లం లేదు, మామూలుగా నడుస్తుందని చెప్తారు, అంతేనా? అంతే సార్, అంతే. ఓకే, సరే సరే. దాని తర్వాత నెక్స్ట్ ఇయర్ 2016లో మీకు వర్క్, ఫ్యామిలీ ఇవన్నీ కూడా చూడండి, కొంత ఛాలెంజింగ్ చెప్తాను. 2015 ఎండింగ్ 16లో గురువులో కేతు జరుగుతున్నాడు, గురుకేతువులు కలిసి ఉన్నారు. సో కేతు స్టార్ని ఎవరు ఆక్యుపై చేయలేదు. కేతు స్టార్లో బుద్ధుడైన వాడు రైతో కలిసినాడు. పెద్ద కాంప్లికేటెడ్ కాంబినేషన్ కూడా కాదు, కానీ ఒక ఛాలెంజింగ్ ఆస్పెక్ట్ మనం ఐడెంటిఫై చేసాము ప్రోగ్రెషన్స్లో. 2016, 17, 15 ఎండింగ్ నుంచి 17 వరకు ఇబ్బందులు చెప్తాను అనమాట. సో మరి ఇబ్బందులు ఏమన్నా, డిసప్పాయింట్మెంట్, ఫ్రస్ట్రేషన్ లాంటివి ఏమైనా వచ్చాయా? ఏమైంది? 2016 కూడా నాకు జాబే మిస్ అయిపోయింది సార్. జాబ్ మిస్ అయిందా? ఇది యాక్చువల్గా ప్రిడిక్షన్. అప్పటి నుంచి నేను వెయిట్ చేస్తాను. ఇది చాలా పెద్ద మంచిగానే చాలా దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోయిందా? అవును సార్, అసలు ఇంకా నాకు వచ్చేదే దగ్గర, నాకు 2 మార్క్స్ వస్తే వచ్చేదే, అలాంటివి మిస్ అయిపోయాయి. అందులో ఓసీ కదా, ఓసీ మార్కులు రావు, నాకు బీసీ మార్కులు వచ్చేస్తున్నాయి. ఓకే ఓకే ఓకే, రైట్ రైట్ రైట్. సార్ పెద్దదే ఉంది. సరే, తర్వాత నెక్స్ట్ ఇంకేముంది? ఇంకా అది మిస్ అయిపోయిందని అంటే మళ్ళీ 18లో మళ్ళీ అవకాశం ఏంటంటే ప్రోగ్రెసివ్ 10,000 నెటల్ మెర్క్యూరీకి సెక్స్టైల్ ఇస్తున్నాడు, కానీ అదే మెర్క్యూరీ యురేనస్ని కంజైండ్ అయ్యి మార్స్కి స్క్వేర్ అవుతున్నాడు, సరిపోవట్లేదు స్ట్రెంత్. శుక్రుడు అనేవాడు రవిని ఫాలో అవుతున్నాడు, ఆ రవి ఏమో సరిగా లేడు. కాబట్టి 18, 19లో మళ్ళీ మీకు సేమ్, మళ్ళీ మిస్సింగ్ ఆపర్చునిటీ ప్రిడిక్ట్ చేయాలి, ఫ్రస్ట్రేషన్ ప్రిడిక్ట్ చేయాలి, ఫికిల్నెస్ ప్రిడిక్ట్ చేయాలి. ఫికిల్నెస్ అంటే ఇది ఉద్యోగం చేయాలా వద్దా, అసలు నేను ఉద్యోగం ఎందుకు చేస్తాను అర్థం కావట్లేదు, అట్లాంటి కైండ్ ఆఫ్ మూడు, ఇట్లాంటివి చెప్పాలన్నమాట. పనిచేసే 19లో అదే జరిగింది, 18లో అదే జరిగింది సార్, మీరు చెప్పింది అదే. దాని 19లో మ్యారేజ్ ఆపర్చునిటీ, 19లో మ్యారేజ్ అయింది. ఇంకా ఇవి రాదులే అన్నట్టు మ్యారేజ్ నేను కొంచెం ప్రపోజ్ చేశాను. ఓకే ఓకే ఓకే, సరే సరే సరే. చాలా లేట్ అయింది. లేట్ అయింది అంటే మీరు లింక్ పెట్టుకున్నారేమో, నేను ప్రొఫెషన్ లో ఇది పలానా ఎస్ఐ చేసుకుంటాను, అది పరిస్థితి కూడా బాగలేకపోయింది సార్. అదే అదే మ్యారేజ్ చేసుకున్నా కూడా ఇబ్బందిగా ఉండే. 19 నుంచి గ్రోత్ అంటే ఫ్యామిలీ డెవలప్మెంట్ బాగుంది సార్. 19 నుంచి మ్యారేజ్ చేసుకున్నప్పుడు. డెవలప్మెంట్ అంటే ఏం డెవలప్మెంట్ చెప్తారు మీరు? అంటే నా పరంగా వృత్తిపరంగా ఏం లేదు, కానీ ఫ్యామిలీ పరంగా డెవలప్మెంట్. ఇద్దరు తమ్ముళ్ళే నాకు, వాళ్ళు డెవలప్మెంట్ అయ్యకుండా వచ్చేసారు. ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ అయితే నాట్ బ్యాడ్ సార్. ఓకే ఓకే, వాళ్ళు ప్రోగ్రెస్ అయ్యారు అంతే. వాళ్ళ నుంచి నాకు అంటే తమ్ముళ్ళు ఎప్పుడు ఏది కూడా మనకు పాజిటివ్, చాలా పాజిటివ్. ఇద్దరు తమ్ముళ్ళు సపోర్టింగ్ ఫుల్ సపోర్టింగ్ ప్రెసెంట్. ఓకే ఓకే ఓకే, రైట్ రైట్. అన్న కష్టపడుతున్నాడు, మనం బాగుండాలి అన్నట్టు. అర్థమైంది సార్. దీనిలో ఆస్పెక్ట్స్ దగ్గర దాకా వచ్చి మిస్ అవుతున్నాయి. రవి రాహుల కాంబినేషన్ వల్ల ఏ చార్ట్లో అయితే రవి రాహుల్ కానీ చంద్రకేతులు కానీ ఉంటే ఏంటంటే ఒకసారి చార్ట్ మనం ఎక్స్పెక్ట్ చేసినట్టుగా పర్ఫామ్ చేయదు. అది అంటే రేర్గా జరుగుతుంది, అది అర్థమైందా? రేర్గా జరుగుతుంది, ఏదో ఒక 1000లో ఒకటి అట్లా జరుగుతూ ఉంటుంది అనమాట. రెగ్యులర్గా జరిగేది ఏమీ కాదు ఇది. సో బేసికలీ ఆపర్చునిటీ రావాల్సిన దగ్గరే అది పని చేయట్లేదు. పని చేయనప్పుడు మనం ఏంది ప్రిడిక్ట్ చేసేది, అర్థమైందా? కరెక్ట్. సో అది నీ ప్రిడిక్షన్ అంటే నేనేదో చెప్తాను, అది చెప్తాను ఇది వస్తుంది అని చెప్పి ఏదో
యోగాల పేర్లు అవన్నీ చెప్పేస్తాను. అవి చెప్పినంత మాత్రం అవన్నీ అవ్వవు అనమాట. ఓకే, కాబట్టి నాన్ సింక్లోనే పోతా ఉన్నది, అది సింక్లో పోవట్లేదు. సరే, సింక్లో పోయింది అనుకున్నా కూడా చాలా డిలేడ్గా రిజల్ట్ ఇస్తా ఉన్నది. అర్థమైందా? అవును సార్, ఇప్పుడు అవును సార్, 2000లో correct. అంటే 2004లో ఉద్యోగం వచ్చింది. అట్లనే ఇంప్రూవ్మెంట్ ఒక 2 ఏళ్ల క్రితం చెప్తే, ఇప్పుడు మనం 18లో అట్లా ఇంప్రూవ్మెంట్ చెప్తే అది 20 వరకు కొంతవరకు బాగుందని చెప్పారు. అట్లా డిలేడ్గా పనిచేస్తా ఉన్నది. ఓకే, కొంతవరకు సరే, పనిచేస్తా సరే. ఉన్నది. సరే సరే, ప్రోగ్రెసివ్ మార్స్ వస్తున్నాడు, గురుదశ జరుగుతూ ఉన్నది. గురువు అయితే పెద్ద ఇబ్బంది ఏం లేదు యాక్చువల్గా చార్ట్లో చూడడానికి. గురు స్టార్ని ఎవరు ఆక్యుపై చేయలే, గురు స్టార్ లేడు, లగ్నం మీద ఎగ్జాల్టెడ్, లగ్నాధిపతి లగ్నంలో ఉన్నాడు, అది అది చాలా పాజిటివ్. లాభాధిపతి నక్షత్రంలో ఉన్నాడు, సో దట్ అది మనకు ఆ హెల్పింగ్ హ్యాండ్ అనేది దొరుకుతా ఉంది, అర్థమైంది. తర్వాత గురువులో రాహు వస్తున్నాడు, రాహు స్టార్లాడు మళ్ళీ మార్స్ అయ్యాడు. ఇక్కడ ఏమి ప్రోగ్రెషన్స్ ఏమి కాంప్లికేటెడ్ లేదు. ప్రోగ్రెసివ్ మెర్క్యూరీ, ప్రోగ్రెసివ్ సన్ను, సరే సరే, ఏం లేదు. 23, 24 ప్రోగ్రెసివ్. మీకు ఒక బ్యాడ్ ఆస్పెక్ట్ కూడా చెప్తానే. ఇగో ఇక్కడ బ్యాడ్ ఆస్పెక్ట్ ఒకటి జరిగింది కదా. సో ప్రోగ్రెసివ్ 21కి 22 అక్టోబర్కి ప్రోగ్రెసివ్ 10th హౌస్ అపోజిషన్ నెటల్ మూన్ జరుగుతూ ఉన్నది. ఇది మనం మంచిగా చెప్పము. 22 అక్టోబర్ 23 అక్టోబర్ మధ్యలో పేరెంట్స్ హెల్త్ కానీ మదర్ హెల్త్ కానీ డిసాటిస్ఫాక్షన్స్ కానీ మళ్ళీ చెప్పాల్సి వస్తూ ఉంటుంది. మరి అదేమన్నా పనిచేసిందా? అది లేదు సార్, అప్పుడు కూడా జాబే సార్. జాబే డిసప్పాయింట్ అయిందా? డిసప్పాయింట్ 22లో మళ్ళీ ఆపర్చునిటీ డిసప్పాయింట్ అయింది. ఇది పెద్దగానే డిసప్పాయింట్ అయింది ఇది యాక్చువల్గా. ప్రజెంట్ నవే డేస్ ఇప్పుడు మళ్ళీ అది కోర్టులో నడుస్తా ఉంది అనమాట మాది ఇదే, దీని మీదనే. అది కూడా ఇప్పుడు ప్రజెంట్ జరుగుతా ఉంది సార్. ఓకే, ఆ బ్యాడ్ ఆస్పెక్ట్ దాటిన తర్వాత మళ్ళీ గుడ్ ఆస్పెక్ట్ ఏమీ లేదు చాట్ లోపల. సెల్ఫ్ ఎఫర్ట్ నడుస్తా ఉన్నది. గుడ్ ఆస్పెక్ట్ చెప్పడానికి కూడా ఏమీ లేదు. ఓకే, సో మళ్ళీ ఒక కాంప్లికేటెడ్ ఆస్పెక్ట్ చెప్తాను. మళ్ళీ అంటే ఇప్పుడు పాజిటివ్ పని చేయకపోయినా, పాజిటివ్ ఏమో లేటుగా పని చేస్తుంది, నెగిటివ్ ఏమో టక్కున పని చేస్తుంది. అర్థమైందా? సో అంత ఉందన్నమాట చార్ట్ లోపల. సో 28లో ప్రోగ్రెసివ్ 10th హౌస్ సెక్స్టైల్ నెటల్ సన్ జరుగుతుంది. రెట్రోగ్రేట్ ఎఫెక్టెడ్ ప్లానెట్ కి జరిగితే అదేం మంచి చెప్పడానికి లేదు. ఓకే, శనిలో బుధుడు జరుగుతున్నాడు అంటే అది ఒక కైండ్ ఆఫ్ ఎ కాంబినేషను. సో అక్కడ మనకి 28 నుంచి అంటే బుధుడు మంచిగా ఉచ్చులోనే చూడడానికి మంచిగా కనబడుతున్నాడు. ఒకసారి నేను నవాంశ కూడా చూస్తాను. బుధుడు అక్కడ కూడా మంచిగానే ఉన్నాడు యాక్చువల్లీ. ఇక్కడ మేజర్ సమస్య ఏంటంటే మీకు వెల్త్ క్రియేట్ కాకుండా ఉండడానికి రకరకాల పరిస్థితులు. అర్థమైందా? నాకు ఇది అసెట్, నీకు ఉద్యోగం వస్తే అసెట్ వచ్చేస్తుందిగా, పవర్ వచ్చేస్తుంది కదా. అర్థమైందా? అవి రాకుండా కేవలం నువ్వు సర్వైవ్ అవ్వడానికి అట్లా చేస్తా ఉన్నది కాంబినేషన్. అర్థమైందా? సర్వైవల్ అంటే ఓన్లీ ఊపిరి పీల్చుకుంటున్నాం మనం, అంతే అంతే. అట్లే ఉంది సార్ ప్రెజెంట్. జాబ్ లేదా అంటే ఉంది, కాకపోతే ఎటువంటి పవర్ ఇవ్వట్లేదు. ఇది కాన్ఫిడెంట్ కాదు. ఐఎమ్ వెరీ వెరీ సారీ. ఎందుకంటే నేను కాన్ఫిడెంట్ గా చెప్పేదానికి ఏం లేదు. పని చేసే టైంలో అది పని చేయలేదు, పని చేయని టైంలో ఇంకా అది పని చేయదు, కాబట్టి ఎక్స్పెక్ట్ చేయడానికి లేదు. కాబట్టి ఏంటంటే మీకు అంటే ఆల్టర్నేటివ్ ఇన్కమ్ అంటే ఇప్పుడు నా దగ్గర ఒక 10 లక్షలు ఉన్నాయి, దానికి ఇంత వడ్డీ వస్తుంది, అట్లా మీరు ప్లాన్ చేసుకోవాలి తప్ప నాకేదో పవర్ వచ్చేస్తుంది అని చెప్పి అనుకోకండి. మీరు ప్రయత్నం చేయండి, ప్రయత్నం జరుగుతుంది, మన ప్రయత్నం అయితే చేయాలి అంతే. అర్థమైందా? ప్రయత్నాన్ని ఏం వదిలేదానికి లేదు. కాకపోతే ఏంటంటే మనం ఏదో యాంగ్జైటీ గురి అవుతూ ప్రయత్నం చేయకూడదు. ఈసారి వచ్చేసేయాలి, ఈసారి కొట్టేసేయాలి, ఈసారి అవ్వాలి అన్నట్టుగా ఏమీ కాకూడదు. ఎందుకంటే ఆల్రెడీ యూఆర్ 42. అర్థమైందా? సో ఏజ్ ఈజ్ నెంబర్ అయినప్పటికీ కూడా మనకి ఇక్కడ ఆస్పెక్ట్ టైం కన్సిడరేషన్ కూడా నేను తీసుకుంటున్నాను అనమాట. అర్థమైందా? శని ఎగ్జాల్ట్ అయ్యాడు, శని యొక్క స్టార్లర్ 9లో ఉన్నాడు, కానీ ఉన్నది ఎవరు? రాహు. శని రాహుల్ 9లో ఉంటే ఏం చేస్తారు? డిస్టర్బ్ చేస్తూ ఉంటారు అనమాట. వెల్త్ క్రియేట్ చేయడానికి డిస్టర్బ్ చేస్తూ ఉంటారు. సో ఆ శని ఎవరు? షష్టాధిపతి, తర్వాత పంచమాధిపతి. ఆయన షష్టాధిపతికి యాక్ట్ చేస్తాడు, కాబట్టి ఏంటంటే అదే ప్రాబ్లం అనమాట. సో ఇది ఎక్స్పెక్టెడ్గా అంటే శుక్రుడు కూడా డిస్టర్బ్ అవడం వల్లే కదా డిలే ఫర్ ద మ్యారేజ్ బాగా ఇచ్చింది. సప్తమాధిపతి బాగున్నా కళత్రకారకుడు అయిన వాడు డిస్టర్బ్ అవ్వడం, 9th లార్డ్ అయిన వాడు డిస్టర్బ్ అవ్వడం, 9th హౌస్ అనేది ఎక్స్పెక్టెడ్గా పర్ఫామ్ చేయకపోవడం వల్ల ఇది కొంచెం ఇష్యూ ఏముందండి. ఓకే, నేను ప్రిడిక్ట్ చేసేదానికి నాకు అందేదానికి దగ్గరగా లేదనమాట ఇది. సో అది ఎక్స్పెక్టెడ్ అంటే పనిచేస్తా ఉన్నది. పాజిటివ్ చెప్పినా పని చేయట్లేదు. ఓకే, నెగిటివ్ చెప్తే మాత్రం పని చేస్తుంది. మీరు అవునంటున్నారు.
అర్థమైందా? పాజిటివ్ చెప్తే అవును సార్. డిలేగా ఇస్తా ఉంది రిజల్ట్, ఇస్తా ఉంది ఎప్పుడో ఇస్తాలే అన్నట్టు ఇస్తా ఉంది అనమాట. నీకు ఎందుకు ఇవ్వాలి, ఇది చూద్దాంలే అన్నట్టుగా అట్లా చేస్తా ఉంది. సార్ అంటే సిచ్యువేషన్ కూడా అట్లనే చేస్తా ఉంది కదా. అంటే అవునండి. కన్సిడర్ చేయట్లేదు. ప్రాబ్లమ్ ఈజ్ నేను మిమ్మల్ని చాలా రిక్వెస్ట్ చేసుకున్నా, ప్రాధేయపడుతున్నా, బతిమలాడుతున్నా, అయినా కానీ మీరు కరగట్లేదు. అట్లా ఉందన్నమాట సిచ్యువేషన్. ఓకే, అవును సార్. ఎమోషన్ ని డ్రైవ్ చేస్తా ఉన్నది. చాట్ లో అసలు ఎవ్వరు దొరకబట్టలేరు దీనిలో ప్రాబ్లం. సార్ మీరు ఎక్కడన్నా చెప్పించుకున్నారో లేదో తెలియదు కానీ ఎవ్వరు ఐడెంటిఫై సార్. చేయలేరు. ఎవ్వరు ఐడెంటిఫై లేదు. ఇది అట్ట కాదే అన్నట్టే ఉంటాడు ఎవడైనా కానీ, తలగొక్కుంటాడు అవును సార్. ఇలా ఇలా ఇలా. సో అది పరిస్థితి అనమాట. సో దీనిలో ప్రాబ్లం ఏంటంటే రవి రాహుల్ ఒకే నక్షత్రంలో ఉండడమే ప్రాబ్లం. ఓన్లీ ద వన్ ప్రాబ్లం అనమాట నేను ఐడెంటిఫై చేసింది. అది Okay, sir. వేరే దశ జరుగుతుంది కదా అని అంటే ఒక్కోసారి ఏంటంటే ఒక అగ్రెసివ్ కాంబినేషన్ అప్పుడు ఏ దశ జరిగినా డిస్టర్బ్ చేస్తుంది అనమాట. అంటే ఫండమెంటల్లీ మనకి ఇప్పుడు 4 పిల్లలు ఉంటే బిల్డింగ్ నిలబడుతుంది, 4 పిల్లలే లేకపోతే ఎక్కడ నిలబడుద్ది? అంతేలేండి. గాలి బాగా వచ్చింది, గాలి మీద నిలబడదా అని అంటే నేను ఏం చెప్తాను, అట్లా అనమాట. సో సార్. పర్వాలేదు అంటే నడుస్తుంది లైఫ్ కానీ, బట్ ఎక్స్పెక్టింగ్ పవర్ ని నేను ప్రిడిక్ట్ చేయట్లేదు. యూ బిలీవ్ ఇన్ Okay. యువర్ సెల్ఫ్ ఎఫర్ట్ అని చెప్తాను అంతే. ఓకే సార్. సారీ, బట్ నేను మరి క్యాలిక్యులేట్ చేసిందే చెయ్యాలి కదా. నేను ఎమోషన్ ని Sir, ఫాలో okay, sir. అవ్వడానికి ఉండదు, సో మిమ్మల్ని మోసం చేయడానికి కూడా ఉండదు. సో ఉన్నదే చెప్పాలి క్యాలిక్యులేషన్. సో దట్ మనం Okay, ఏం sir. చేస్తాం, 10 రెట్లు కష్టపడేది 20 రెట్లు కష్టపడి ప్రయత్నం చేస్తూ ఉంటాం. మంచిది సార్. మంచిది. ఒక్క సిగ్నిఫికెన్స్ మాత్రం చెప్తాను. హెల్త్ రిలేటెడ్ గా, ఫ్యామిలీ హెల్త్ రిలేటెడ్ గా కన్సర్న్ తీసుకోండి. మీ హెల్త్ టేక్ కేర్ చేసుకోండి, ఫ్యామిలీ హెల్త్ టేక్ కేర్ చేసుకోండి. హెల్త్ కి సంబంధించిన సర్వీస్ మీరు ఏమైనా చేయగలిగితే మీరు చేయండి. అర్థమైందా? ఓల్డ్ ఏజ్ పీపుల్ సర్వీసు అట్లా హెల్త్ Okay. రిలేటెడ్ గా. ఎందుకంటే సన్ను రాహు అది పవర్ కదా. అట్లనే వేరే వాళ్ళకి ఎవరికైనా ఈ Sir. జాబ్ సంబంధించింది ఏదన్నా హెల్ప్ కానీ, గైడెన్స్ కానీ ఏదన్నా కావాలంటే ఇస్తూ ఉండండి మీ అవకాశానికి Sir. చిక్కినట్టుగా. ఓకే సార్. అది నా సజెషన్ అంతే. సరేనా? ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఆల్ ది బెస్ట్. నమస్తే అండి.